కార్యక్రమాన్ని ప్రజలకు ఒక అంకిత భావంతో పనిచేస్తూ ముందుకెళ్లే అవకాశం కల్పించినందుకు ప్రత్యేకంగా నేను వారికి ధన్యవాదాలు తెలిపిస్తున్నాను అధ్యక్ష. రాష్ట్రంలోని ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సుమారు 29,796 దుకాణాల ద్వారా ఫేర్ ప్రైస్ షాప్స్ ద్వారా ప్రతి నెల రాష్ట్ర ప్రజలకి మాకు ఒక అద్భుతమైన సేవా కార్యక్రమం చేసే అవకాశం కల్పించారు అధ్యక్ష. ఈరోజు రాష్ట్రంలో 1,48,00,000 మందికి రైస్ కార్డులు జారీ చేయడం జరిగింది అధ్యక్ష. అంటే సుమారు 4,35,00,000 మంది జనాభాకి ప్రతి నెల మా పౌర సరఫరాల శాఖ నుంచి మేము అనేక కార్యక్రమాలు అందిస్తాం అధ్యక్ష. వాటిలో కూడా సంస్కరణలు తీసుకొచ్చి కొత్తగా మేము స్మార్ట్ కార్డులు తీసుకొచ్చాం. ఆ స్మార్ట్ కార్డుల ద్వారా ప్రతి వినియోగదారుడికి ఏటీఎం సైజ్ కార్డు అందించడమే కాకుండా అందులో ప్రతి కుటుంబ సభ్యుల వివరాలు, వారి చిరునామా, ఈ వివరాలతో పాటు క్యూఆర్ కోడ్ ఉన్నందుకు ఎవరైనా సరే ఒకసారి స్కాన్ చేసుకున్నప్పుడు మీరు ఎంతవరకు రేషన్ తీసుకున్నారు, ఏ షాప్లో తీసుకున్నారు అనే విషయం మేమందరం కూడా దాంట్లో టెక్నాలజీని ఉపయోగించి పొందుపరచడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ప్రతి నెల 1వ తారీఖు కన్నా ముందే ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో, ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉన్నారో 65 సంవత్సరాలు దాటిన వారికి సుమారు 16,38,000 కుటుంబాలకి ప్రతి నెల కూడా ఇంటింటికే మేము సరఫరా చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఒకసారి గత ప్రభుత్వం చేసిన ఒక పొరపాటుని ఏ విధంగా సరిదిద్దామో కూడా ఈ సందర్భంగా గుర్తు చేయాలి అధ్యక్ష. వాళ్ళు ఎండియు వాహనాలు ఏర్పాటు చేసి వీధి చివరిలో ఆ ఎండియు వాహనాలని కొన్ని గంటల సేపే నిలబెట్టి అందరికీ మేము డోర్ డెలివరీ చేస్తున్నాం అనే ఒక అబద్ధ ప్రచారం తీసుకెళ్లి దాదాపు 3,000 కోట్ల రూపాయలు మన రాష్ట్ర ఖజానాకి నష్టం జరిగే విధంగా వివరించిన తీరుని మా గౌరవ సభ్యులందరూ కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, దానికి భిన్నంగా ఈ రోజున ఈ 29,796 రేషన్ షాపుల ద్వారా ప్రతి నెల 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు కూడా వాళ్ళు అందుబాటులో ఉండే విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చాం అధ్యక్ష. బియ్యం సరఫరాతో పాటు ప్రతి నెల మేము 6,612 మెట్రిక్ టన్నుల పంచదార, అంటే ప్రతి ఏవై కార్డుదారులకి ₹13.50 చొప్పున సబ్సిడీ రూపంలో ఇస్తున్నాం కిలో పంచదార. రాష్ట్రంలో ఈరోజు వరకు 22,96,000 మంది ఈ అంత్యోదయ అన్న యోజన పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు అధ్యక్ష. మిగతా లబ్ధిదారులు కార్డుదారులందరికీ కూడా ఈ పంచదార ₹17 కిలోకే సబ్సిడీ రూపంలో అందిస్తున్నాం అధ్యక్ష. కొత్తగా మేము తీసుకొచ్చిన సంస్కరణలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలతోటి మిల్లెట్స్ ప్రోత్సహిద్దాం అనే విషయం ఆయన పదే తీసుకొచ్చారు. ఎందుకంటే ఆహార భద్రతలో భాగంగా ప్రతి పౌరుడికి మనం ఒక పౌష్టికాహారం అందించడమే ఒక లక్ష్యంగా తీసుకుంటూ ముందుకెళ్తున్నందుకు రాగి మరియు జోవార్ అంటే ముందుగా మేము ఉత్తరాంధ్రలోనూ అదేవిధంగా రాయలసీమలోని జిల్లాల్లో ప్రవేశపెట్టాం. అదేవిధంగా మొట్టమొదటిసారి మేము మరొకసారి ప్రజలకి ఇంకా అందుబాటులో తీసుకొచ్చే విధంగా ఫార్టిఫైడ్ గోధుమ పిండిని మేము ముందుగా మన పట్టణ పరిసర ప్రాంతాల్లో సుమారు 1,690 మెట్రిక్ టన్నుల ఈ గోధుమ పిండిని సరఫరా చేసుకుంటూ కేవలం ₹20కి, మార్కెట్ ధర ఈ రోజున దాదాపు ₹70 వరకు ఉంది అధ్యక్ష. సబ్సిడీ రూపంలో ₹20కే మన లబ్ధిదారులందరికీ కూడా మనం అందించుకుంటూ ముందుకెళ్తున్నాం అధ్యక్ష. వీటితో పాటు మా శాఖ ద్వారా ఒక అద్భుతమైన కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించిన అధ్యక్ష. సూపర్ 6లో భాగంగా దీపం పథకం ప్రతి మహిళకి ఒక మంచి ఆహారం వండే సమయంలో ఎక్కడ కూడా పొరపాటు జరగకూడదు. అదేవిధంగా మేము చేస్తున్న ఈ కార్యక్రమాల్లో మహిళలను దృష్టిలో పెట్టుకుని గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజునే ఈ దీపం పథకం తీసుకొచ్చి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారో మీ అందరికీ కూడా తెలుసు అధ్యక్ష. అటువంటి సందర్భంలో ఎక్కడ కూడా పొరపాటు జరగకూడదు, మహిళల ఆరోగ్యం పైన మనం మెరుగుపరిచే విధంగా, అదేవిధంగా పరిశుభ్రమైన వాతావరణంలో మనం వాళ్ళు వంట చేసుకునే విధంగా మనం ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ దీపం 6 సూపర్ 6 పథకం కింద దీపం 2 అనే నామకరణంతో తీసుకొచ్చాం అధ్యక్ష. ఇప్పుడు వరకు రాష్ట్రంలో 3,70,00,000 సిలిండర్లు ఉచితంగా మనం ఈ పథకం ద్వారా అందించడం జరిగింది అధ్యక్ష. దాదాపు 3,100 కోట్ల రూపాయల వరకు మనం వెచ్చించి ప్రతి సంవత్సరం 3 సిలిండర్లు వాళ్ళకి వర్తించే విధంగా తీసుకొచ్చాం అధ్యక్ష. మొట్టమొదటి రౌండ్లో విడతలో 97 లక్షల డెలివరీస్ చేసాం అధ్యక్ష. అందులో 763 కోట్ల రూపాయలు ఇచ్చాం.
ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న 4వ విడతలో ఇప్పుడు వరకు అంటే 31 మార్చి వరకు ఈ 4వ విడత అందుబాటులో ఉంటుంది అధ్యక్ష. ఆల్రెడీ ఇప్పటి వరకు 84,12,000 మంది దీన్ని ఉపయోగించుకున్నారు. సుమారు 3,000